హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కర్ర పూజ గురించి అయితే ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మీరు, వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన కర్ర పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాడు మన బండి బ్రదర్, మన ప్రెసిడెంట్ సాబ్. మన బండి బ్రదర్కి కొంచెం సిగ్గు ఎక్కువ. వీడియో యూట్యూబ్లో పెడుతున్నా అని చెప్పిన కాబట్టి కొంచెం సిగ్గు అయితే పడుతుండు వీడియో తీస్తున్నా అని. మెయిన్ వీడియోలో పెడుతుంది. నీకు వీడియో చూపిస్తా మొన్నది అందులో చూస్తే అసలు ఇట్లా పోసుకో రాయండి. నువ్వు కూడా చేయి. ఇది కూడా ఇప్పుడు అందరు చేస్తున్నారు. మన బంటి బ్రదర్ అయితే మొత్తానికి కట్టెన్ అయితే నీట్గా వాష్ చేసిండు. మొత్తం కష్టపడి మొత్తం వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు పసుపు పెట్టి, బొట్టు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అగరబత్తి ముట్టించి, ప్రసాదం పెట్టి మన పందిరి అయితే స్టార్ట్ చేద్దాం. కింద లోపలికి పోతుంది కదా కొంచెం కొంచెం ముందు పట్ట పెట్టినాక కొంచెం ఇంకో ప్యాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి తక్కువ పంపిస్తారు అనుకుంటున్నట్టు డైరెక్షన్స్ కట్టేస్తే పోతారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ కాదు, ఇప్పుడే నేను కూడా పందిరేసి వస్తున్నా. కింది కాడ కనిపిస్తాడు ఇప్పుడు రెగ్యులర్గా. లేరువా రాళ్ళు కంకరాలు ఉన్నాయి బాయ్. ఇప్పుడు మస్తు అనిపిస్తుంది నాకు. షేడ్ కావాలంటే ఉంటుంది, అది ఉంటుంది గోడకే ఉంటుంది. తీసుకుంటారు. అయిపోయింది, లైటర్ కూడా చేత పెట్టినట్టు అయిపోయింది. ఇంకే చెప్పిండు పక్క పెట్టి అయిపోయింది. నువ్వు ఇక నువ్వు ఎట్లా చెప్తా అట్లా. సో బంటన్న అయితే పూజ స్టార్ట్ చేసిండు అనమాట. అంతా మంచిగా జరగాలి అని, ఇంకా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని బంటన్న అయితే కోరుకుంటుండ అనమాట. మీరు వీడియోలో చూసుకోవచ్చు ఎంత శ్రద్ధతో చేస్తున్నాం.
ముంగడికి సైడ్ పోతుంది ఇంకా కూడా అందరు వాళ్ళని తప్ప అందరినీ వీళ్ళు కట్నం పడేట వాళ్ళని తప్ప బావా ఒక్కసారి ఫోన్ ఏవా ఒక్కసారి ఫోన్ ఇట్లా జమ అయింది గణేష్ మహారాజ్ కు షాట్ పొద్దున్నే చెప్పులు పని తినిపిస్తుంది మీరు చూసుకోవచ్చు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో వర్కర్స్ అందరూ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఈరోజు నుంచి ఇంకా 5 to 6 days ఉంది పండగ. సో ఆ రోజు అయితే మనం అమ్మవారిని పెట్టాలి కాబట్టి సో ఇంటీరియర్ లోపల డిజైన్ డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేయాలి. సో ఇది కంప్లీట్ చేయాలంటే మనం ఫస్ట్ పందిరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. వర్షం అయితే పడుతుందన్నమాట. సో వర్క్ అయితే ఆపేసారు. వర్క్ స్టార్ట్ చేసిన 5 minutesకే ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకే వర్క్ అయితే మధ్యలో ఆగిపోయింది అనమాట. సో వర్షం తగ్గినాక మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. రెయిన్ అయితే కంటిన్యూగా 1 hour అయితే పడింది. ఇప్పుడే వర్షం అయితే ఆగిపోయింది. సో వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడే మీరు చూడొచ్చు అప్రాక్సిమేట్లీ 10 to 15 members వర్కర్స్ అయితే ఉన్నారు పందిరికి. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది మేడం. మధ్యలో
అన్నా ఇది కట్టయిపోతుంది కదా అక్కడ అంతే ఇదంతా కింద ఏమవుతుంది వేయొద్దు ఒట్టి అక్కడ బొంగులు పెట్టాలి కింద ఏమి ఇదంతా ఉండదు సీలింగ్ వేసేదాకా అంటున్నావా అట్లా కాదన్నా ఇట్లా దారి కావాలి ఇక్కడ అదే పక్కన కట్టడానికి అడగాలి కదా కట్టినాక బాగుంది కలిసినావా బాగుంది కట్టుకొని అయితే చేసినావు కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు కలిసినావు ఇక్కడ వద్దాడు ఆడు సగం ఈడు ఛాయ్ అడిగినా చెప్పి ఉంచి తీసుకొస్తాడు నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాసి చెప్తున్నా కరెంట్ నెంబర్ మీరు ఆడ కట్టే ఆడ కూడా కట్టే కట్టారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బంటనైతే లైట్ ఫిట్ చేస్తాడు. మేము లైటింగ్ అనేది తక్కువ ఉందన్నమాట, వర్కర్స్కి కొంచెం కష్టం అవుతుంది వర్క్ చేయడానికి. సో అందుకే లైట్ అయితే ఫిట్ చేస్తున్నాం ఇక్కడ. ఆడు మొత్తం బ్లాక్ నిన్నే తీసుకుంటారా బండి ఆడు చూడు ఫోన్ ఇట్లా పెట్టినాడు తీసుకో బ్లాగ్ అని బంటనా జూమ్ చేపిస్తూ ఇష్టం. అరే కాదా ఈ గాంధీ తీసుకుంటారు సో గైస్ మన పన్నీర్ వర్క్ అయితే 5 to 10% అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.